హాయ్ ఫ్రెండ్స్, మేము కుంభమేళకి వెళ్ళాం. కుంభమేళ నుంచి కాశీకి వెళ్ళాం ఫ్రెండ్స్. కాశీలో విశ్వేశ్వర స్వామి ఆలయం దర్శించుకోవడానికి వెళ్ళాం. అదే ఇప్పుడు మీరు చూస్తుంది మెయిన్ టెంపుల్. కాశీ ఆలయం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా సరే మీరు కాశీకి వెళ్ళాలి. మన హిందువులందరూ కాశీ చూడవలసిన టెంపుల్. కాశీ టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. మీరు ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోండి. అదే ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్. ఇప్పుడు కుంభమేళ కాబట్టి చాలా రష్గా ఉంది. మీరు మామూలు టైంలో వెళ్తే ఎంత రష్ ఉండదు, కానీ కొద్దిగా ఉంటుంది. కానీ ఇప్పుడైతే చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. మాకు ఆవిడే తెలుగు భారతమాత ఆవిడే. చూడండి, ఇవన్నీ కొత్తగా తయారు చేశారట. మెయిన్ టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మాకు 4-5 గంటలు పట్టేసింది దర్శనానికి. మామూలు టైంలో వెళ్తే మీకు గంటన్నర అయిపోద్ది. కంపల్సరీగా చూడాల్సిన టెంపుల్. మన హిందువులందరూ కంపల్సరీగా ఒక్కసారైనా జీవితంలో కాశీ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదని నేను ఆలోచించాను, నేను నమ్ముతున్నాను కూడా. నాకైతే కాశీ చాలా బాగా నచ్చింది. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అయినా సరే నేను బాగా టెంపుల్ని, అక్కడున్న కాశీ గంగని చూసి చాలా ఆనందపడ్డాను. ఇది 1వ నెంబరు. మీకు ఇక్కడ 4 ఎంట్రన్స్లు ఉంటాయి. ఇది ఒకటో గేటు. 1వ గేట్ నుంచి వెళ్తే చాలా బాగుంటుంది. మీరు చూడండి, ఇదంతా ఎంట్రన్స్ చూసారా. మీకు సెల్ కానీ, బ్యాగులు కానీ, స్మార్ట్ వాచ్ కానీ ఏది కూడా మీకు లోపలికి ప్రవేశం లేదు. మీరు ఇవన్నీ బయట లాకర్లు ఉంటాయి, లాకర్లో పెట్టుకుని వెళ్ళాలి. లాకర్ అయితే ఫ్రీ అంటారు, లాకర్ మాత్రం ఫ్రీ. మీరు ఆ లాకర్ తీసుకున్నందుకు మళ్ళీ వాళ్ళ దగ్గర 500 రూపాయలు కానీ, 250 కానీ, 300 రూపాయలు కానీ మన చేత ప్రసాదం కొనిపిస్తారు. మనకి చెప్పడం అయితే లాకర్ ఫ్రీ అని చెప్తారు. అది మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి.